ఒకప్పుడు సినిమాలో స్పెషల్ సాంగ్ అనగానే సపరేట్ గా కొందరు డాన్సర్లు ఉండేవారు. జనం కూడా కేవలం ఆ ఐటమ్ సాంగ్స్ కోసమే థియేటర్లకు క్యూలు కట్టేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు 3 గంటల సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటించిన భామలే ఇప్పుడు కేవలం 3 నిమిషాల పాటతో థియేటర్లను షేక్ చేస్తున్నారు. అసలు ఈ ట్రెండ్ ఎందుకు మారింది? కోట్ల రూపాయలు కుమ్మరించి మరీ నిర్మాతలు స్టార్ హీరోయిన్లనే స్పెషల్ సాంగ్స్ కు ఎందుకు అడుగుతున్నారు? ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఉంది. రీసెంట్ గా పుష్ప 2లో యంగ్ సెన్సేషన్ శ్రీలీల వేసిన స్టెప్పులకు పాన్ ఇండియా మొత్తం ఊగిపోయింది. సీనియర్ల దగ్గర నుంచి నిన్నగాక మొన్న వచ్చిన కుర్ర హీరోయిన్ల దాకా అందరూ స్పెషల్ సాంగ్స్ మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? సమంత నుంచి శ్రీలీల వరకు బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేసిన స్పెషల్ లిస్ట్ ఏంటో తెలిస్తే మీరు అవాక్కవ్వడం గ్యారంటీ. వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి, అసలు మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. స్పెషల్ సాంగ్స్ అనగానే మనకు టక్కున గుర్తొచ్చే పేరు మిల్కీ బ్యూటీ తమన్నా. నిజం చెప్పాలంటే తమన్నా కెరీర్ ఇప్పుడు లీడ్ రోల్స్ కంటే ఈ స్పెషల్ సాంగ్స్ చుట్టూనే ఎక్కువగా తిరుగుతోంది. కానీ మీకు తెలుసా, కేవలం ఒకే ఒక్క పాటతో సినిమా మీద హైప్ అమాంతం పెంచేయగల క్రేజ్ తమన్నా సొంతం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో జై లవకుశ సినిమాలో స్వింగ్ సెరా అంటూ బల్లగుద్ది మరీ మాస్ స్టెప్పులు వేసింది. ఆ తర్వాత మహేష్ బాబు సరిలేరు నీకెవరులో డాంగ్ డాంగ్ అంటూ ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో రచ్చరచ్చ చేసింది. ఇక రీసెంట్ గా సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ మూవీలో కావాలయ్యా పాట దేశవ్యాప్తంగా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూసాం. ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయితే ఆ పాటతోనే మోత మోగిపోయాయి. అది చాలదన్నట్లు బాలీవుడ్ మూవీ స్త్రీ 2లో ఆజ్ కీ రాత్ అంటూ నార్త్ ఆడియన్స్ కి కూడా నిద్ర లేకుండా చేసింది. ఇదంతా చూస్తుంటే తమన్నా స్పెషల్ సాంగ్ పడితే సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే అన్న సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఫిక్స్ అయిపోయింది. కానీ స్టార్ హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్ చేస్తే వచ్చే క్రేజ్ ఏంటో పాన్ ఇండియా లెవెల్లో ప్రూవ్ చేసిన అసలు సిసలైన పాట ఒకటి ఉంది. అదే పుష్ప ది రైజ్ లోని ఊ అంటావా మావా ఊ అంటావా మావా. అప్పటి వరకు క్లాస్ అండ్ క్యూట్ రోల్స్ చేసుకుంటూ వెళ్తున్న సమంత అల్లు అర్జున్ సరసన సడన్ గా ఊరమా సాంగ్ చేసేసరికి అందరి మైండ్ బ్లాక్ అయింది. అసలు ఈ సాంగ్ కేవలం టాలీవుడ్ లోనే కాదు, గ్లోబల్ లెవెల్లో ట్రెండ్ అయింది. సమంత గ్లామర్, ఆ ఎక్స్ప్రెషన్స్ పాటకు ప్రాణం పోసాయి. ఈ ఒక్క పాట కోసం సమంత తీసుకున్న రెమ్యూనరేషన్ అప్పట్లో భారీ హాట్ టాపిక్. ఒక మెయిన్ హీరోయిన్ కి ఇచ్చే రేంజ్ లో కేవలం 3 నిమిషాల పాటకు పే చేయడం ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. కానీ ఆ పాటకు యూట్యూబ్ లో వచ్చిన వ్యూస్, థియేటర్స్ లో దక్కిన రెస్పాన్స్ చూశాక ప్రతి పైసాకు న్యాయం జరిగిందని అందరూ ఒప్పుకున్నారు. ఇక మన బుట్టబొమ్మ పూజా హెగ్డే కూడా ఈ రేసులో ఏమాత్రం తగ్గలేదు. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే రామ్ చరణ్ రంగస్థలంలో జిగేలు రాణిగా ఊరమా స్టెప్పులు వేసి థియేటర్స్ లో పూనకాలు తెప్పించింది. ఆ తర్వాత వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన F3 సీక్వెల్ లో లైఫ్ అంటే ఇట్లా ఉండాలా అంటూ స్పెషల్ అపీరెన్స్ ఇచ్చింది. ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన కూలీ మూవీలో మోనికా అనే స్పెషల్ క్యారెక్టర్ తో పాటు ఓ అదిరిపోయే సాంగ్ తో వైరల్ అయిపోయింది. మరోవైపు టాలెంట్ అండ్ గ్లామర్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన శృతి హాసన్ కూడా స్పెషల్ సాంగ్స్ లో అదరగొడుతోంది. అప్పట్లో మహేష్ బాబు ఆగడు సినిమాలో జంక్షన్ లో అంటూ రచ్చ చేసిన శృతి నాని హాయ్ నాన్నలో ఓ స్పెషల్ సాంగ్ తో సర్ప్రైజ్ చేసింది. ఇక ఇప్పుడు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద రాబోతున్న బిగ్గెస్ట్ బ్లాస్ట్ ఏంటో తెలుసా? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబోలో రూపుదిద్దుకున్న పెద్ది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ఇంటర్నెట్ ను షేక్ చేసింది. తాజాగా విడుదలైన హెల్లలాలో అనే మాస్ సాంగ్ థియేటర్స్ లో పూనకాలు తెప్పించడం ఖాయమనిపిస్తోంది. ఈ పాటలో శృతి హాసన్, రామ్ చరణ్ తో కలిసి వేసిన ఊరమా స్టెప్పులు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలుస్తున్నాయి. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ అదిరిపోయే మాస్ బీట్ ఇవ్వగా జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో చరణ్, శృతి హాసన్ పోటీ పడి మరీ డాన్స్ చేశారు. ఈ పాటలో హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా మెరవటం విశేషం. జూన్ 4న సినిమా విడుదల కాబోతుండగా ఈ హెల్లలాలో సాంగ్ ఇండస్ట్రీలో ఒక కొత్త రికార్డును క్రియేట్ చేయబోతోంది. కేవలం సీనియర్ హీరోయిన్లే కాదు, ఇప్పుడు యంగ్ బ్లడ్ కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతోంది. మొన్నటికి మొన్న పుష్ప 2లో కిస్సిక్ సాంగ్ తో శ్రీలీల చేసిన డాన్స్ విధ్వంసం మామూలుగా లేదు. అల్లు అర్జున్ తో పోటీ పడి మరీ శ్రీలీల వేసిన స్టెప్పులు ఇప్పుడు ఇంటర్నెట్ ను ఏలుతున్నాయి. అలాగే సీతారామంతో క్లాస్ ఇమేజ్ తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ కూడా కల్కి సినిమాలో స్పెషల్ అపీరియన్స్ ఇచ్చి మెరిపించింది. అసలు నిర్మాతలు ఎందుకు వీళ్లనే ఎంచుకుంటున్నారు? సింపుల్ లాజిక్. కొత్త వాళ్ళని పెడితే కేవలం గ్లామర్ వస్తుంది, కానీ ఫేమ్ ఉన్న హీరోయిన్లను పెడితే ఆ స్టార్డమ్ పాటకు ప్లస్ అవుతుంది, పాన్ ఇండియా రీచ్ వస్తుంది, సోషల్ మీడియాలో ఆ సాంగ్ ఈజీగా వైరల్ అవుతుంది. అందుకే 2-3 కోట్లు అడిగినా ఏ మాత్రం వెనుకాడకుండా స్టార్ హీరోయిన్లనే సెలెక్ట్ చేస్తున్నారు. సో అది మ్యాటర్. ఒకప్పుడు ఐటమ్ సాంగ్స్ గా పిలువబడినవి ఇప్పుడు స్టార్ హీరోయిన్ల స్పెషల్ సాంగ్స్ గా మారిపోయి సినిమా రేంజ్ నే డిసైడ్ చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇంకెంతమంది టాప్ హీరోయిన్లు ఈ లిస్ట్ లోకి వస్తారో చూడాలి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.